అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ నుంచి మనకు అగ్రికల్చర్ డిప్లొమా చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. సో ఇది 2 ఇయర్స్ డిప్లొమా, 3 ఇయర్స్ డిప్లొమా ఉంటుంది. సో ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉండదు. 10th క్లాస్లో మీకు వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకునే సీట్ అనేది కేటాయింపు అనేది జరుగుతుంది. సో మీరు అగ్రికల్చర్ డిప్లొమా చేసుకున్న తర్వాత అటు హయ్యర్ ఎడ్యుకేషన్ చేయడానికి కూడా అవకాశం ఉంది, లేదా ఈ డిప్లొమా చేసుకున్న తర్వాత మీరు ఉద్యోగం చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంది. ఇప్పుడు గ్రామ సచివాలయాల్లో ఇప్పుడు మనకు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ డిప్లొమాస్ లేదా అగ్రికల్చర్లో బీఎస్సీ చేసుకున్నటువంటి వాళ్ళే ఉంటున్నారు. నెక్స్ట్ అదొక్కటే కాదు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటే ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాఖ, అందులో కూడా గవర్నమెంట్ పోస్ట్ మీకు రిలీజ్ చేస్తుంటారు. దానికి కూడా ఎలిజిబుల్ ఉంటారు. మరీ ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్లో కూడా బోల్డ్ అయిన అవకాశాలు అయితే అగ్రికల్చర్ డిప్లొమాకి డిమాండ్ అయితే ఉంది. కాబట్టి చాలామంది ఇక్కడ ప్రొఫెషనల్ కోర్స్ వైపు మొగ్గు చూపుతారు. ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ రాసి బీటెక్ లేదో ఎంబీబీఎస్ చేద్దాం, ఇలాంటి ప్రొఫెషనల్ కోర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. చాలామంది ఇలాంటి సర్టిఫికేట్ కోర్స్ ఉన్నటువంటి డిప్లొమా కోర్సులు చేసుకున్నట్టయితే లైఫ్లో బాగా సెటిల్ అయితే అవ్వచ్చు, తొందరగానే సెటిల్ అవ్వచ్చు. మీరు కంపేర్ చేసుకోండి కావాలంటే, బీటెక్లు ఎంబీబీఎస్లు చేసుకొని తర్వాత పీజీలు చేసుకొని వాళ్ళు ఇంకా చదువుతూనే ఉంటారు. మీరు తొందరగానే డిప్లొమా అంటే ఈ ప్రొఫెషనల్ కోర్సులు కాకుండా ఈ సర్టిఫికేట్ కోర్సులు చేసుకొని తొందరగానే సెటిల్ అయిపోతారు. సో కాబట్టి ఎవరైనా సరే లైఫ్లో తొందరగా సెటిల్ కావాలి అనుకున్నట్టయితే సో ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉండదు. సో డైరెక్ట్గా మీ 10th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ బేస్ చేసుకునే సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వెలువడినటువంటి నోటిఫికేషన్ ఈరోజు పత్రికలో వచ్చినటువంటి ప్రకటన అయితే చూస్తున్నారు. ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ చేయలేదు. అప్డేట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ యొక్క వివరాలు క్లియర్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పత్రికలో వచ్చినటువంటి ప్రకటన కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ మనము సో ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 28/5/2025 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే బుధవారం నుంచి స్టార్ట్ అవుతుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకునేడానికి లాస్ట్ డేట్ కానీ చూస్తే మనకు జూన్ 16వ తేదీ లాస్ట్ డేట్ అనమాట. ఇది పూర్తిగా ఆన్లైన్లోనే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం ఉంటుంది అనేది కూడా డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి ఈ పాలిటెక్నిక్ అడ్మిషన్స్లో ఏ కోర్సులు ఉంటాయి, ఎన్ని సంవత్సరాలు చదవాలి, ఎన్ని సీట్లు ఉంటాయి అనేది కానీ చూసుకున్నట్టయితే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ 2 ఇయర్స్ చదవాలి. గవర్నమెంట్ కాలేజెస్లో మొత్తం ఏపీకి కలిపి 578 సీట్లు ఉంటాయి. ప్రైవేట్ కాలేజెస్కి సంబంధించి 1900 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ కూడా 2 ఇయర్స్ చదవాలి. గవర్నమెంట్ కాలేజెస్లో 25 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ కాలేజెస్లో 260 సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ అనేది 2 ఇయర్స్ చదవాలి. గవర్నమెంట్ కాలేజెస్లో 20 సీట్లు, ప్రైవేట్ కాలేజ్లో 40 సీట్లు అందుబాటులో ఉంటాయి. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్ చదవాల్సి ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలో 60 సీట్లు, ప్రైవేట్ కాలేజ్లో 330 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఓవరాల్గా గవర్నమెంట్ కాలేజెస్లో ఇక్కడ 688 సీట్లు ఉన్నాయి. కాలేజెస్లో 2530 సీట్లు అనేవి అందుబాటులో ఉన్నాయన్నమాట. ఓవరాల్గా ఇదండి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అడ్మిషన్ సంబంధించి ఉన్న అప్డేట్. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.